మిథున వాళ్ళ అమ్మ, నానమ్మ మిథున కోసం పుట్టింటి నుంచి సారీ తీసుకొనొస్తారు. ఇక అది చూడగానే సత్యమూర్తికి చాలా కోపమొస్తూ ఉంటుంది. మీరు సారీ తీసుకొచ్చి మమ్మల్ని అవమానిస్తున్నారా? మీ భర్త హరివర్ధన్ రావు మమ్మల్ని ఏమన్నారో మీకు గుర్తులేదా? మేము కటిక దరిద్రంలో ఉన్నామని ఆస్తి కోసమే నీ కూతురి మెడలో నా కొడుకు చేత తాళి కట్టించానని మాట్లాడాడు. ఇప్పుడు ఈసారి తీసుకొచ్చి మమ్మల్ని అవమానిస్తున్నారా? మీరు వచ్చిన దాన్నే వెళ్ళండి. అసలు మీ కూతురి మేము కోడలుగానే అంగీకరించడం లేదు అని చెప్పి వాళ్ళని అవమానించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక అంతలో అక్కడికి వచ్చిన దేవ అసలు తనని నేను భార్యగానే అంగీకరించడం లేదు. అలాంటప్పుడు ఈ సారీ తీసుకురావాల్సిన అవసరమే లేదు. ఈ సారీతో పాటు మీ అమ్మాయిని కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. కాదని ఆ సారీని ఇక్కడే పెడితే నేను తగలబెట్టేస్తానని వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక మిథున అయితే నన్నేమన్నా ఊరుకుంటాను కానీ మా వాళ్ళనేమైనా అంటే ఊరుకోనని దేవత అంటూ ఉంటుంది. ఇక మిథున వాళ్ళమ్మ అయితే కాలం గడిచే కొద్దీ మనుషుల్లో మార్పు వస్తుందనుకున్నాను, కానీ ఈ ఇంట్లో నీకు ఎలాంటి విలువ లేదు, వీళ్ళలో ఎలాంటి మార్పు రాలేదు, నీ జీవితం ఏమైపోతుందోనని బాధగా ఉంది అని మిథునతో చెప్తూ ఉంటుంది. ఇక మిథున అయితే మీరు బాధపడకండి అమ్మా, వాళ్ళల్లో ఎలా మార్పు తీసుకురావాలో, కోడలుగా నా స్థానాన్ని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. వద్దన్న వాళ్ళ నోటుతోనే దగ్గరుండి నా పుట్టింటి సారిని తీసుకొచ్చే రోజు దగ్గరలోనే ఉంది. మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. ఇక మిథున వాళ్ళమ్మ, నానమ్మ మిథునకి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక మిథున తన పుట్టింటి నుంచి వచ్చిన సారిని తీసుకోకుండా మిథున వాళ్ళ అమ్మ, నానమ్మని సత్యమూర్తి, దేవ అవమానించి పంపించినందుకు తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ విషయాన్నే సత్యమూర్తిని అడుగుతూ ఉంటుంది. నా కోసం మా పుట్టింటి వాళ్ళు సారి తీసుకొని వస్తే మా అమ్మని, నానమ్మని ఎంతలా అవమానించారో, ఎంతలా బాధ పెట్టి పంపించారో తెలుసా సార్? దీన్ని అసలు మానవత్వం అంటారా? ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళని ఎలాగైనా అవమానించేది అని మిథున సత్యమూర్తిని అడుగుతూ ఉంటే ఇక ఇదంతా వింటూ ఉన్న దేవాకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక మిథునాని గట్టిగా అరుస్తూ ఉంటాడు. నీకెంత ధైర్యం, మా నాన్నకి నీతులు చెప్తావా అని కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక మిథున అయితే నేను మీ నాన్నగారిని నిలదీసి అడుగుతున్నాను, ఇష్టం లేని అమ్మాయి మెడలో తాళి కట్టడం నీచమని నీకు నేర్పించకుండా నిన్ను పెంచిన మాస్టర్ ఎవరు అని మిథున కోపంగా అడుగుతూ ఉంటుంది. ఇక ఆ మాటకి సత్యమూర్తికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలాగే షాక్ కొట్టినట్టుగా మిథునని చూస్తూ ఉంటాడు. ఇక సత్యమూర్తిని అలా అడిగేసరికి శారదకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఒక జీవితాన్ని చూసిన పెద్ద మనిషిని పట్టుకుని అలా ఎలా మాట్లాడుతున్నావని మిథునని గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఇక మిథున అయితే నేను మాట్లాడుతున్నది, అడుగుతున్నది ఒక మాస్టర్ గారిని, నాకు తాళి కట్టిన ఒక మొగుడికి తండ్రిని కాదు అని తను చాలా కోపంగా సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక సత్యమూర్తి మిథునకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అలాగే షాక్ కొట్టినట్టుగా చూస్తూ ఉండిపోతాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.